రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమ హక్కుల సాధన కోసం లంబాడీలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసనను చేపట్టారు. కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి కోసం బయలుదేరిన లంబాడీలు మొదటగా డిగ్రీ కళాశాల గ్రౌండ్లో వందలాది లంబాడీలు ఏకమయ్యారు. ర్యాలీ గురించి తెలుసుకున్న పోలీసులు లంబాడీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇక ఈ తోపులాటలో లంబాడీలు పోలీసులు కింద పడిపోయారు. కొత్త బస్టాండ్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లంబాడీలు నినాదాలు చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమ హక్కుల సాధన కోసం లంబాడీలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసనను చేపట్టారు. కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి కోసం బయలుదేరిన లంబాడీలు మొదటగా డిగ్రీ కళాశాల గ్రౌండ్లో వందలాది లంబాడీలు ఏకమయ్యారు. ర్యాలీ గురించి తెలుసుకున్న పోలీసులు లంబాడీలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇక ఈ తోపులాటలో లంబాడీలు పోలీసులు కింద పడిపోయారు. కొత్త బస్టాండ్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లంబాడీలు నినాదాలు చేస్తున్నారు. మేము బతుకుతున్నాము. మా పక్క పంట మా డిమాండ్ లో ఉన్నా వేరేలకు పట్టొచ్చింది, మాకు పట్ట రాలే. మాకు సర్వైవ్ చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళకు మాకు కూడా సర్వైవ్ అయింది. కేసీఆర్ చేసింది, వాళ్ళకు కూడా అయింది. వాళ్ళకి పట్ట అందింది, మాకు అందలే. మేము కూడా లంబాలమే కదా. మా భూమిలో వచ్చి వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటే కేసీఆర్ మేము ఎంతమంది కొట్టుకొని చావాలా? మేము చచ్చిపోవాలా? వీడు రాజకీయం చేసుకుంటా కూపామను గద్దె మీద మేము చేసుకోవాలా? మేము గుర్తు పోవాలన్నా సార్?